అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం 2017లో విడుదలైన సౌత్ కొరియన్ నోయర్ చిత్రం రియల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కిమ్ సో హ్యూన్ ప్రధాన పాత్రలో నటించింది. కథ చాలా సంక్లిష్టంగా ఉంటుంది, కానీ దాని ప్రధాన సన్నివేశాల గురించి సింపుల్గా వివరిస్తాను. సినిమా ప్రారంభంలో రిపోర్టర్ జాగ్ తాయ్ హెంగ్ ఒక కొత్త డ్రగ్ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. ఆ డ్రగ్ పేరు సిఎస్టా. ఇది వినియోగదారులను మరణం దిశగా నడిపిస్తుంది. జాగ్ ఈ డ్రగ్ను స్వయంగా వాడి దాని ప్రభావాలను డాక్యుమెంట్ చేస్తాడు. అలా చేస్తుండగా రిపోర్టర్ జాగ్ చైనా మరియు రష్యన్ మాఫియాల మధ్య డ్రగ్ ట్రేడ్ రివర్లో చిక్కుకుంటాడు. ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. ఒకరోజు రిపోర్టర్ జాగ్ కారు యాక్సిడెంట్లో పడతాడు. అప్పుడు అతని శరీరాన్ని గ్యాంగ్స్టర్ జాగ్ అనే మరో వ్యక్తిత్వం కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ కథ చాలా ట్విస్టులతో నిండి ఉంటుంది. రిపోర్టర్ జాగ్, గ్యాంగ్స్టర్ జాగ్ ఇద్దరూ ఒకే వ్యక్తిగా ఉంటారు, కానీ రెండు వేర్వేరు మైండ్ సెట్స్. డాక్టర్ చోయ్ ఈ కథలో కీలక పాత్ర. అతను రష్యన్ మాఫియా బాస్ మరియు సిఎస్టా డ్రగ్ క్రియేటర్. అతను జాగ్ మరియు మిలీనియర్ మధ్య జరిగిన ఘటనలను ప్రేరేపించడానికి సిఎస్టా వాడతాడు. ఒకరోజు గ్యాంగ్స్టర్ జాగ్ తాను ఎవరో రిపోర్టర్ జాగ్ని తెలిసి ఇద్దరు కలిసి చైనా మాఫియా బాస్తో పోరాడాలని నిర్ణయించుకుంటారు. కానీ చో గ్యాంగ్స్టర్ జాంగ్ని టార్గెట్ చేస్తాడు. అతని ప్రేయస్ని కిడ్నాప్ చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. గ్యాంగ్స్టర్ జాగ్ తన ప్రేయస్ని రక్షించడానికి డ్రగ్ రింగ్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సన్నివేశం సినిమాలో కీలకమైనది. ఇక చివర్లో అసలు జాగ్ తన మైండ్లోని అన్ని వ్యక్తిత్వాలను సమైక్యంగా చేసుకుంటాడు. సిఎస్టా డ్రగ్ వల్ల వచ్చిన అన్ని మైండ్ సెట్స్ కలవడము, అది తన ప్రేయస్ని రక్షించడము, డ్రగ్ రింగుని ధ్వంసం చేయడం ప్రధానమైనవి. మొత్తం చూసినట్లయితే ఈ సినిమా క్లిష్టమైన కథను బాగా అందించింది. మీరు ఈ సినిమా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇది నిజంగా చూడదగినది.